మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. చాలా దురదృష్టకర పరిణామం ఇవాళ. ఇప్పుడు ఈ కురిసిన వర్షాలు విజయవాడ పట్టణాన్ని అతలాకుతలం చేసింది. గత 30 ఏళ్ళలో ఎప్పుడు లేదు. కొల్లేరుకి కూడా చాలా ఎక్కువ ముంపు వస్తుంది. ఇది డెఫినెట్ గా టెక్నికల్ పీపుల్ని అడిగితే ఇది వర్షం కురిసిన మాట నిజం, కానీ వర్షం వల్ల కాదు. ఈ డిజాస్టర్ కారణం ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్. పుడమేరు డైవర్షన్ గనక మోడర్నైజ్ చేసి ఉంటే, ప్రభుత్వం చేయాలని చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత ఈ పాత ప్రభుత్వం ఏమీ చేయక ఇవాళ ఇంత జన నష్టం, ఇంత ఆస్తి నష్టం జరిగింది. అలాగే కైకలూరు నియోజకవర్గంలో ఏ డ్రైన్ లోనూ కిక్కిసి కానీ గొరపటెక్ కానీ తీక కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం వచ్చింది. అందుకని తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు, ఈ బుడమేరుడు మోడర్నైజ్ చేసి వరద మళ్ళా రానివ్వకుండా చూస్తానని. అలాగే కైకలూరులో కూడా ఈ డ్రైన్స్ బాగు చేస్తాం, ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రభుత్వం చేసిన రైతులు అందరి తరఫున చేయాలని ఒక ఫండ్ పెట్టి కొని రైతులే ప్రతి ఏడాది మ్యాండేటరీగా మేజర్ డ్రైన్స్ 5-6 ఉన్నాయి. పుల్లవ, పోలరాజు, కదకొంలేరు, అలాగే కదలంక, అలాగే లాలవ, ఈ డ్రైన్స్ కింద నుంచి పై దాకా ఒక ఫండ్ తయారు చేస్తున్నాం. అది మన నియోజకవర్గంలో ఉంటుంది. మనం సొంతంగా తయారు చేస్తున్నాం రైతులతో చేసి దాని మీద ప్రక్లైన్ పెట్టి ప్రతి ఏడాది ఏప్రిల్ మేలో చేసి, ఇక రాబోయే రోజుల్లో వర్షం వలన డ్రైన్ నీళ్ళు వెళ్ళక పంటలు నష్టం వచ్చే పరిస్థితి ఉండకూడదు. ముందేపల్లి మండలంలో చాలా పెద్ద ఎత్తున వ్యవసాయానికి నష్టం వచ్చింది ఆ డ్రైన్, పెదలంక డ్రైన్ మొలక వలన. అలాగే ఇక్కడ డ్రైన్స్ వలన చెరువులు కూడా దెబ్బతిన్నాయి. అది రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి లేకుండా ఉంది. అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఇంత ఇబ్బందులో ఉంటే ఎక్కడ రాజకీయ చరిత్రలో ఒక నాయకులు వాళ్ళు సొంత డబ్బు ఇస్తాం 5 కోట్లు ఇస్తాం అనేది చరిత్రలో చూడాలి. అందుకని ఆయన స్ఫూర్తిగా తీసుకుని కైకలూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టం చూస్తే నిజంగా ఒక ముఖ్యమంత్రికి 74 ఏళ్ల వయసులో నిజంగా చాలా మంది కుటుంబ సభ్యులు అనుకుంటారు అవసరం ఈయనకని. కానీ ఆయన నిద్రాహారాలు మాని పగలు రాత్రి ఇంటికి వెళ్ళకోకుండా ప్రజలకి వచ్చిన కష్టం అంత తేలిగ్గా పోయేది కాదు, కానీ మాకు అండగా ఉన్నారు అనే ధైర్యాన్ని ఇస్తాను. మా ముఖ్యమంత్రి మనం ఇలా అండగా ఉంటుంది. తప్పకుండా ఇవాళ ఆయన పనిచేసిన విధానం ఈరోజు పనిచేసిన నాయకులు తెలుసుకోవాలి, కష్టాలు వస్తే ఎలా ఉండాలని భావితరాలకు కూడా తెలాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ చేసింది పూర్వ నాయకులు అవకాశాన్ని డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగించుకుంటే ఆయన సొంత డబ్బుల్లోంచి తీసి గ్రామాలు 400 గ్రామాలకు ₹1,00,000 ఇచ్చి విజయవాడలో ₹1 కోటి ఇచ్చారు. ఇవన్నీ స్ఫూర్తిగా తీసుకుని కైకలూరు నియోజకవర్గం నష్టం జరిగింది. బెదవాడలో కురిసిన వచ్చిన ప్రతి నీటి బొట్టు వెళ్తే కృష్ణానదిలో సముద్రంకి వెళ్తానికి మొత్తం కృష్ణా గోదావరి మధ్యలో వెళ్ళిన ప్రతి నీటి బొట్టు వెళ్తే కృష్ణానదిలోకి వెళ్ళాలి, లేకపోతే కొల్లేట్లోకి వచ్చి కొల్లేట్లోంచి ఉప్పేరు ద్వారా సముద్రంలోకి వెళ్ళాలి. ఇంకో దారి లేదు. ఇవాళ మొత్తం ఆ బెదవాడలో ఉన్న నీరంతా కొల్లేట్లోకి వచ్చి ఇప్పుడు కొల్లేరు మునిగిపోతాను. అందుకని నష్టం వచ్చిన వాళ్ళకి కాకుండా నష్టం వచ్చిన వాళ్ళకి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది. నిజంగా నాకు చూస్తే ఎప్పుడు ఏ గవర్నమెంట్ లో ఇలా జరుగుతుంది. కలెక్టర్, ఎస్పీ 3 సార్లు వచ్చారు, 10 సార్లు నాతో మాట్లాడారు. ఇంకేం కావాలి వాళ్ళు అడుగుతున్నారు. నేను దెబ్బతిన్న ఇళ్లకి రాష్ట్రం, అలాగే నిత్యావసర సప్లై, అలాగే కొల్లేట్లో అసలు ఒక్క గడ్డి పరక లేకుండా అయిపోయింది. అందరికీ పంపమంటే ఇవాళ ఇమీడియట్ గా పొద్దున్న నేను 10ంటికి చెబితే 1 గంటగా 2ంటికల్లా ఒక 10 టన్నులు ట్రిప్ లోడు మేత పంపించారు. రాబోయే రోజుల్లో ఎంత అవసరమైనా ఈ పశువులకి దానాలు అవన్నీ పంపిస్తారు, అలాగే అన్ని చేస్తారు. అందరికీ నేను అధికారులందరినీ చెప్పాను, అలాగే జరుగుతుంది కూడా. కలెక్టర్, ఎస్పీ కూడా పూర్తిగా కోఆపరేట్ చేసి రాజకీయ నాయకులు కూడా ఒక ప్రాణ నష్టం లేకుండా చూస్తున్నారు. అలాగే అందరికీ ఆహారానికి, మంచినీటికి కొరత లేకుండా నీరు మనం సప్లై చేసి చేద్దాం, లేకపోతే అందరినీ కాచు తాగి బాగా మరగ్గా తాగమని చెప్తున్నాం. ఎందుకంటే ఇమీడియట్ గా వచ్చే డిసీజెస్. అందుకని దానికి కూడా డాక్టర్ని అందరినీ అప్రమత్తం చేసి చర్యలు తీసుకున్నాం. వీళ్ళు నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ చిన్న పిల్లలు
10-12 ఏళ్ల పిల్లలు వాళ్ళ కిట్టి బ్యాంకులో 5,000 తెచ్చిచ్చారు. ఇది మనం ఎందుకు చేయకూడదు? నష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళ పుండు మీద కాలం లాగా వాళ్ళని ఎవరిని దింపలేదు వాళ్ళు. నష్టం రాని వాళ్ళని కైకలూరు నియోజకవర్గ ప్రజలందరినీ సీఎం సహాయ నిధికి మనం కష్టం ఒకరికి వస్తే ఒకళ్ళు ఆదుకుంటే మనకి ధైర్యం ఉంటుంది. మన వెనకాల ఇంతమంది ఉన్నారు. అందుకని కైకలూరు నియోజకవర్గంలో ఉన్న అందరినీ 11, 12 తారీఖుల్లో నేను కైకలూరు ట్రావెలర్స్ బంగ్లాలో ఉంటాను 2 రోజులు. పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా. వాళ్ళు ఎవరైనా గ్రామాల నుంచి ఇవ్వాలి డొనేషన్ అంటే ఇస్తే వాళ్ళకి రసీదులు ఇచ్చి ఇవన్నీ తీసుకెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చి వాళ్ళు చేస్తున్నానికి మేము కూడా మన కష్టాలు మనకు ఉన్నాయి కాదంట్లా. ఎక్కువగా కొల్లేటి వాసులకి ఎక్కువ కష్టం వచ్చింది. అలాగే వ్యవసాయదారులకి నిజంగా ఒక ఏడాదికి ఒక పంట వచ్చే సుందేపల్లి మండలంలో ఆ పంట మొత్తం కుళ్ళిపోయింది. తలుచుకుంటే బాధగా ఉంది. నష్టం రాని వాళ్ళని మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా మనం ఇళ్ళకి వెళ్ళి అడిగితే తప్పు అవుతుంది. ఎందుకంటే మనం వెళ్ళి అడిగితే ఎట్లాంటి వాళ్ళు కూడా ఇస్తారు. వాళ్ళు మొహాటు పడతాం కరెక్ట్గా, అది ఇబ్బంది పరిస్థితి. స్వచ్ఛందంగా ఎవరు ఇవ్వగలిగింది వాళ్ళు ఇస్తే తప్పకుండా ప్రతి రూపాయి ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్తుంది. అది 10 మందికి ఉపయోగపడేట్టు చేయవలసిందిగా కైకలూరు నియోజకవర్గ ప్రజల్ని. ఎందుకంటే మనం చేపల చెరువుల వలన ఇవాళ ఈ స్థితి ఉంది. మన రోడ్లు బాగాలా, మనకి కరెంటు కష్టాలు ఉన్నాయి, చేపల కష్టాలు ఉన్నాయి. మన కష్టాలు తీర్చడానికి అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వం మనకి అండగా నిలబడుతుంది. ఇవాళ వాళ్ళకి కష్టం వచ్చింది కాబట్టి అందరినీ అండగా నిలబడాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.